మళ్ళీ భారత్ని కూడా టార్గెట్ చేయవచ్చు. ఇండియన్ ఓషన్ దాకా వచ్చినటువంటి ఆ సబ్మెరైన్, అమెరికా సబ్మెరైన్ ఇప్పుడు ఇండియాపై కూడా కొంత థ్రెటన్ చేసే అవకాశం ఉంది. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా ఐఎన్ఎస్ తక్షక్ని రంగంలోకి దించి, ఐఎన్ఎస్ ఇక్షక్ని రంగంలోకి దించి హెల్ప్ చేయడం కోసం రంగంలోకి దించడంతో పాటుగా ఐఎన్ఎస్ తరంగిణిని, ఇండియన్ నావల్ షిప్ తరంగిణి కూడా రంగంలోకి దించి ఇన్స్పెక్షన్ మొదలు పెట్టారు. ఆ సబ్మెరైన్ ఎక్కడుంది, ఆ సబ్మెరైన్ అమెరికా సబ్మెరైన్ ద్వారా భారత్కి ఏమైనా థ్రెటన్ ఉందా, అమెరికా సబ్మెరైన్ని దాన్ని డైరెక్ట్గా ఇప్పుడు భారత్కి థ్రెటన్ చేయడం కోసం ట్రంప్ వినియోగించే అవకాశం ఉందా చూడాలి. సో ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ చనిపోయిన రోజునే వాళ్ళకి థ్రెటనింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారితంగా భారత్కి రిక్వెస్ట్ పెట్టారు. టువర్డ్స్ భారత్ వైపుగా ఆ షిప్ మూవడం ప్రారంభించింది 11. సో భారత్ ఆ రిక్వెస్ట్ని March 2న యాక్సెప్ట్ చేస్తే ఈ షిప్ అక్కడికి March 4th రీచ్ అయింది. March 4th నుంచి 11 షిప్ అండ్ దాంట్లో ఉన్నటువంటి నావీ ఆఫీసర్లు, నావీ స్టాఫ్ మొత్తం కూడా భారత్ కంట్రోల్లోనే ఉన్నారు. సో భారత్ వాళ్ళకి ఆశ్రయం కల్పించింది. కొచ్చి పోర్ట్ దగ్గర ఐఆర్ఐఎన్ఎస్ 11 ఆశ్రయం పొందుతోంది. మీరు అనుకోవచ్చు ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, చాలా మంది కూడా తెలిసి తెలియక ప్రతిదానికి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటకు లీక్ చేస్తోంది ఆర్టీవీ, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తోంది. నేనే కాదు, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కూడా ఇదే విషయంపై కోడై కూస్తోంది. భారత ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. ప్రతిపక్షాలు సైతం వాళ్ళ యొక్క యాంటీ వాయిస్ వినిపిస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం పెద్ద మొత్తంలో మీరు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారా, అమెరికా ఇప్పుడు సబ్మరీన్ ఇక్కడ దాకా వచ్చిందని అంటే మీరు గమనించకపోవడం మీ ఫెయిల్యూర్. ఆ తర్వాత మీరు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తారని చెప్పి ఇరాన్కి ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతుంది. దిస్ ఇస్ నాట్ ఏ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఇదే విషయంపై చర్చిస్తోంది కాబట్టి ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు. మీరు చాలా మంది తెలిసి తెలియక యుద్ధం సమయంలో ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందిస్తూ ఉంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని బయటకు లీక్ చేస్తున్నారు రకంగా తప్పుడు భావంలో ఆర్టీవీ పైన కామెంట్స్ పెడుతున్నారు. సో ఇదంతా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు, బయటికి వస్తున్నటువంటి సమాచారమే. చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఆర్టీవీ తెలుసు, అది ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నమే చేస్తోంది. బట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇండియా థ్రెటన్లో ఉందా, అమెరికా నావిగేషన్లో ఉందా అనడానికి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతోంది కాబట్టి ఆ వార్తను మాత్రం మీకు అందిస్తున్నాము. సో March 4th నుంచి 11 షిప్ అక్కడే ఉంది. ఇటువైపు March 2nd నుంచి శ్రీలంకలో బుషీర్ షిప్ కూడా తలదాచుకుని ఆశ్రయం కల్పించింది. సుమారుగా అక్కడ 180 మంది, ఇక్కడ 180 మంది మొత్తంగా ఆశ్రయం పొందుతున్నారు. కొచ్చి పోర్ట్లో, త్రిన్కొమలే పోర్ట్లో శ్రీలంకలో వాళ్ళంతా ఆశ్రయం పొందుతున్నారు. సో ఒకటి మాత్రం పేలిపోయింది. దీనిపైన ఇప్పటి వరకు మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఏ దేశం కూడా రియాక్ట్ అవ్వలేదు. ఏ దేశం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి దేశాల్లో ఏ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. జపాన్ రియాక్ట్ అవ్వలేదు, ఇండోనేషియా రియాక్ట్ అవ్వలేదు. బికాస్ వాళ్ళంతా కూడా మన దగ్గరికి ఆ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి దేశాలు మాత్రమే, కానీ దాన్ని హోస్ట్ చేస్తోంది ఇండియా. సో ఇండియాకి డెఫినెట్గా ఆ బాధ్యత ఉంటుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సరిహద్దుల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఆ బాధ్యత భారత్ పై ఉంటుంది. మరి ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు భారత్ ఆ షిప్కి ఆశ్రయం కల్పిస్తే అమెరికాకి ఇది బరువా, లేకపోతే అమెరికాకి ఇది ఒక బాధ అనిపించే విషయం, అమెరికా మనల్ని టార్గెట్ చేయొచ్చా అని అంటే మేబీ అటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి భారత్ తమ దగ్గర నుండి ఐఎన్ఎస్ తరంగిణి రంగంలోకి దించి ఇన్స్పెక్షన్ కార్యక్రమాలు చేపడుతోంది. సో నేను మళ్ళీ వార్త చెప్పడంలో నా ఉద్దేశం కేవలం అమెరికా భారత్ని టార్గెట్ చేయబోతోందా, భారత్ టార్గెట్ అవుతోందా అమెరికాకి, ఇండియన్ ఓషన్ వరకు ఎలా రాగలిగింది, ఇండియన్ ఓషన్ వరకు వచ్చినటువంటి ఈ భారత భూభాగంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి అమెరికా సబ్మరైన్ని భారత్ కనుగొనలేకపోయిందా. సో మన నావీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు లీక్ అయ్యాయా, లేకుంటే మన నావిగేషన్ని అమెరికా ఏదైనా రాడార్ కొలాప్స్ చేసే ప్రయత్నం చేసిందా, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ 11 షిప్ ఇక్కడికి వచ్చింది. సో March 4వ తేదీన కొచ్చి తీరానికి వచ్చింది. అదే రోజు డీనా అనేటువంటి యుద్ధ నౌక పేలిపోయింది. సో దీనా అనేటువంటి యుద్ధ నౌక పేలిపోయిన రోజే 11 అనేటువంటి ఆ యుద్ధ నౌక భారత్లోకి కొచ్చి పోర్ట్ దగ్గరికి వచ్చింది. అదే రోజు భారత్ సహాయం చేసింది, ఇటు దీనా షిప్ పేలిపోయింది. సో ఇదే ఇప్పుడు చాలా కాన్స్పిరసీగా ఉంది. సో ఇండియా ఇరాన్కు సాయం చేయడం కరెక్టేనా అని చెప్పి పోల్ మనం పెడితే దాంట్లో 80% సాయం చేయడం కరెక్ట్ అనే సమాధానం వస్తుంది. సో ఇరాన్కి హెల్ప్ చేయాలి అని అప్పుడే ఇక్కడ మంచి జరుగుతోంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇరాన్కి హెల్ప్ చేయాలని చెప్పి 80% కోరుకుంటున్నారు. బట్ అది డెఫినెట్గా యుద్ధంలోకి దిగడం అవుతుంది, అమెరికాకి వ్యతిరేకంగా వెళ్ళడం అవుతుంది. సో భారత్ సాయం చేయకుంటే 11 యుద్ధ నౌకను కూడా అమెరికా పేల్చేసి ఉండేది.
రైట్, ఆ 11 యుద్ధ నౌక కూడా పేలిపోయి ఉండేది భారత్ కనుక సాయం చేయకపోయి ఉంటే. ఇక్కడ ఇండియా హోస్ట్ చేసింది కాబట్టి ఆ 11 అనేటువంటి యుద్ధ నౌకను రావడానికి అవకాశం భారత్ కల్పించినటువంటి బాధ్యతగా ఇది చూడాలా, లేదంటే అమెరికాకు టార్గెట్ అవుతుందని భయపడాలా? అమెరికాకు నిజంగా టార్గెట్ అయితే భయపడాల్సిన పని లేదు. బట్ వాళ్ళు సబ్మెరైన్తో ఇండియన్ ఓషన్ వరకు రాగలిగారు. ఇక్కడ హోస్ట్ చేసేటువంటి ఇండియా రాడార్ని కూడా వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. మనకు కనీసం గుర్తించలేకపోయామనంటే ఇది ఏం చూడాలి? దీనికి వెనుక మళ్ళీ ప్రభుత్వం ఎటువంటి ఆన్సర్ ఇవ్వబోతోంది, నావీ ఎటువంటి ఆన్సర్ ఇవ్వబోతున్నాయి, ఇన్స్పెక్షన్స్ కొనసాగుతున్నాయి, ఐఎన్ఎస్ తరంగిని ఇన్స్పెక్షన్ చేస్తోంది, చూడాలి మరి ఏం జరిగిద్దో. సో చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇండియా షుడ్ హెల్ప్ ఇన్ ఏ వెరీ బిగ్ వే ఫైనాన్షియలీ, డిఫెన్స్ అండ్ హ్యూమానిటేరియన్ హెల్ప్. సో ఇరాన్కి హ్యూమానిటేరియన్ హెల్ప్ చేయాలంటున్నారు. నాట్ ఓన్లీ ఇరాన్, ఎనీ కంట్రీ ఇన్ ట్రబుల్ ఇండియా విల్ హెల్ప్, దట్ ఈస్ మోడీ, దట్ ఈస్ ఇండియా అంటున్నారు. తర్వాత ఖచ్చితంగా ఇరాన్కి హెల్ప్ చేయాలి, అప్పుడే మనం ఇక్కడ మంచి జరుగుతుందని ఇంకొక కామెంట్ వచ్చింది. సో ఇరాన్కి హెల్ప్ చేయొద్దు అని చెప్పి ఇంకో కామెంట్. సో ఏ కంట్రీకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇజ్రాయెల్కి కానీ ఇరాన్కి కానీ హెల్ప్ చేయడం లేదు. భారత్ ఈజ్ నాట్ ఇన్ ఇంటెన్షన్ టు హెల్ప్ సమ్ నేషన్ ఇన్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. వాళ్ళ దేశాల దగ్గర హెల్ప్ చేయాలని కాదు. ఇక్కడ కేవలం ఇరాన్ షిప్ని ఆశ్రయం కల్పించడంలో ముఖ్య ఉద్దేశం. అక్కడ జరిగినటువంటి నావల్ ఎక్సర్సైజ్కి వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు వచ్చాయి. ఆ యుద్ధ నౌకలన్నిటి కూడా హోస్ట్ చేసింది ఇండియా. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి యుద్ధ నౌకలు తిరిగి వాళ్ళ సరిహద్దు ప్రాంతాలకి, తీర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బాధ్యత వరకు ఇండియాని బాధ్యత వహించాల్సి ఉంటుంది, కొన్ని సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో అమెరికా సబ్మెరైన్ ఇక్కడి దాకా వచ్చి థ్రెటన్ చేసింది కాబట్టి, సో వాళ్ళకు ముందుగా సమాచారం ఉంది కాబట్టి వాళ్ళ షిప్ని ఒకదాన్ని ఇండియా వైపుగా, ఇంకో దాన్ని శ్రీలంక వైపుగా డైవర్ట్ చేసి రిక్వెస్ట్ చేశారు. సో March 4న యాక్సెప్ట్ చేసి రిక్వెస్ట్ చేయడంలో మూలంగా కొచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి ఆ షిప్ ఉండిపోయింది 11. సో ఆ తరుణంలో ఇటువైపు ఉన్నటువంటి అమెరికా సబ్మెరైన్ అదే రోజున దీనా అనేటువంటి షిప్ని పేల్చేసింది. సో ఒకవేళ కనుక అమెరికా అక్కడి దాకా ఎంట్రీ ఇచ్చిందంటే మరి మన నావిగేషన్ టీం ఏం చేసింది, రాడార్స్ ఫెయిల్ అయ్యాయా, అమెరికా ఎలా కళ్ళు కప్పగలిగింది, ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సెకండ్ టాపిక్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాధ్యతగా ఆ 11 షిప్ని ఆశ్రయం కల్పించింది కాబట్టి ఇప్పుడు 11 అనే షిప్ దక్కింది ఇరాన్కి. లేదనంటే ఆ షిప్ కూడా బహుశా అమెరికా పేల్చేసిందేమో. సో ఇప్పుడు ఆ భారత్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది? ఈ షిప్ని వదిలేస్తారా? సో ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇండియా ఇరాన్కి సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా, లేదా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, న్యూట్రల్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్, ఒక్కసారి ఆ షిప్ పేలడం పైన కూడా, డీనా అనేటువంటి ఆ షిప్ పేలిపోవడం పైన కూడా అమెరికా అధికారి మాట్లాడుకొచ్చారు, మేమే పేల్చామని చెప్పుకొచ్చారు. ఒకసారి వారి మాటల్లో ఆ అమెరికా సబ్మెరైన్ అక్కడి వరకు ఎలా వచ్చింది, ఎలా పేల్చగలిగారు, డైరెక్ట్గా అమెరికన్ అధికారులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. Indian Ocean, and we'll play it on the screen there. An American submarine sunk an Iranian warship that thought it was safe in international waters. Instead, it was sunk by a torpedo. Quiet death. The first sinking of an enemy ship by a torpedo since World War II. Like in that war, back when we were still the War Department, we are fighting to win. In the Indian Ocean, and we'll play it on the screen there, an American submarine sunk an Iranian warship that thought it was safe in international waters. Instead, it was sunk by a torpedo. Quiet death. The first sinking of an enemy ship by a torpedo since World War II. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి అక్కడికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే 3 యుద్ధ నౌకలు చేరుకున్న ఇరాన్కి సంబంధించినవి. ఒక్కసారి బిఫోర్ ఐ కంటిన్యూ ద న్యూస్, ఒక్కసారి నిన్న